వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః చింతామణిగురోః పాదౌ దుర్లభౌ భువనత్రయే. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనము శ్రీ గురు చరిత్ర నేటి పారాయణ పరంగా 49, 50 అధ్యాయాలు చెప్పుకోబోతున్నామమ్మా. గత అధ్యాయం రీత్యా ఆ యొక్క పర్వతేశుని ఎంత దృఢమైన భక్తి అనేటువంటి అంశం, ఆ పంట కోసేయమనంటే కోసి సమర్పించేసేయటం, ఇవన్నీ కూడా మనం చాలా విశదంగా చెప్పుకున్నాం. ఎంతమంది ఆటంకపరిచినా కూడా గురువాజ్ఞని పూర్తి నమ్మిక విశ్వాసాలతో అతను అమలు చేసి ఎంతటి మేలు పొందాడు అనేదే పర్వతేశుని వృత్తాంతం కదా. నేటి అధ్యాయం రీత్యా మనకి 49వ అధ్యాయం రీత్యా శ్లోకం ఏమిటి అంటే, గాణగాపురకే క్షేత్రే యో అష్టతీర్థాన్యదర్శయత్ భక్తేభ్యో భీమరథ్యాం స శ్రీదత్త శరణం మమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకుని, మహాత్మా, శ్రీగురుని లీలలు వింటూ ఉంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతున్నది. కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకెన్నుకున్నారో తెలియడం లేదు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటో వివరించండి అని కోరాడు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పసాగారు. నాయన, ఒక అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపురవాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు. ఆనాడు ఈ శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి, మనమీనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాం అన్నారు. అప్పుడు భక్తులు, స్వామి, అలా అయితే మేమీ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూటగట్టుకుని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాం అన్నారు. ఆ మాటలు విని స్వామి, అవన్నీ ఎందుకు, త్రిస్థలి మనకు దగ్గరలోనే ఉన్నది, ఎట్టి సన్నాహాలు అవసరం లేదు, కనుక మీరందరూ మీ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమ తీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు. అప్పుడు స్వామి, నాయనలారా, ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహాత్మ్యం గలది సుమా. ఇచ్చటి షట్కూల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించినది. ఈ భీమా అమరజా సంగమం గంగా యమునా సంగమం కంటే కూడా ఎంతో పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడం వలన కలిగే పుణ్యం ఇంతింతని చెప్పనలవి కాదు. ఇచ్చటి ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు 8 ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దానిని గూర్చి ఎంతని చెప్పగలం అన్నారు. అప్పుడొక భక్తుడు, స్వామి, ఇచ్చట నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది, అది ఎలా ఏర్పడిందో సెలవీయండి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది.
అందులో జాలంధరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపివేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి, మహాదేవ, ఈ యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమి చిత్రమో గాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడైనాడు. కాని ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండం ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించినారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి అమరజ అనే పేరు వచ్చింది. అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపచేయగలదు. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది. ఈ సంగమంలో వైశాఖ, కార్తీక, మాఘమాసాలలో యథావిధిగా ఉషఃకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షము కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ, సంక్రమణ పర్వదినాలలోనూ, ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నిత్యము ఇందులో స్నానం చేసిన పూర్ణాయుష్మంతులవుతారు. ఈ అశ్వత్థ వృక్షం దగ్గర ఉన్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలి ప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది. కారణం మేమందులో ఎల్లప్పుడూ ఉంటాం. అటు ఈ కల్పవృక్షాన్ని, సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జునుని వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా 3 ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేతితో నందీశ్వరుని వృషణాలు స్పృశించి కొమ్ములపై బొటన చూపుడు వేళ్లు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో ఇలా చేస్తే అభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే. అది నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించినది. దీనిని గురించి కూడా ఒక పురాణోపాఖ్యానం ఉన్నది. పూర్వం భారద్వాజ గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పారవస్యంతో అతను ఒళ్ళు మరచి తిరుగుతూ ఉంటే లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు, పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నయ్య అయిన అతనిని కూడా రమ్మన్నారు. అతడు నవ్వి, కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అన్నాడు. అలా అయితే మాకు చూపించగలవా అని వారన్నారు. అతను అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి, వ్యోమకేశ, దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఈ కుండమే మణికర్ణిక అయింది. ఈ నది ఉత్తరవాహిని అయ్యే చోట ఆ కాశీ ప్రకటమైంది. కాశీలో ఉన్న దైవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము, దానము మొదలైనవి చేశారు. అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తూ ఉండేవారు. కనుక ఇది సాక్షాత్తు కాశీయే. స్వామి అటు తరువాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అని చెబుతూ ఉండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడకు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీ గురుడు, అమ్మాయి,
నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు. ఆమె నమస్కరించి, స్వామి, నేను మూఢురాలిని, సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెల్పాలి అన్నది. అప్పుడు స్వామి, పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది. నీవు చూడకుండా ఆ కుండ నిండా నీళ్లు పోశావు, అవి చచ్చిపోయాయి. అందువలన నీకు పంచ మార్జాల హత్య మహాదోషం చుట్టుకున్నది. ఇంకా చెబుతాను వినుము అని అంటూ ఉండగానే అంతలోనే ఆమె శరీరమంతా కుష్ఠువ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి, ఓ దయానిధి, ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, నన్ను రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి, నీవు ఎన్నో పాపాలు చేశావు, వాటిని మరు జన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అన్నారు. ఆమె, ఇంకా మరొక జన్మ ఎందుకు, నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది. స్వామి, అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తూ ఉండు. ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించిపోతుంది. ఇహ ఈ కుష్ఠురోగం ఒక లెక్క అని అన్నారు. అలా చేయగానే ఆమె వ్యాధి మటుమాయమైంది. అది నేను స్వయంగా చూచాను. ఈ క్షేత్ర మాహాత్మ్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది. అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి, ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి 1,000,000 గోవులు దానమిచ్చిన ఫలితం ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. దీనికి అవతల ఉన్న రుద్రపాద తీర్థంలో గయలో లాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు. తర్వాత కేశవ స్వామి దగ్గరనున్న చక్రతీర్థం చూపి, అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు. కల్లేశ్వరుని దగ్గరనున్న మన్మథ తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణ మాసంలో అఖండాభిషేకం, కార్తీకంలో దీపోత్సవం చేస్తే అష్ట సిద్ధులు, మోక్షము కూడా లభిస్తాయి. స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు. నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు. శ్రీదత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 49వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ గురు చరిత్ర 50వ అధ్యాయ ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. కలి ప్రభావం చేత శివకేశవాది భేదాలకు తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి. వాటన్నిటి మధ్య అసహనం తలెత్తింది. శ్రీదత్తస్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్ప సంకల్పించారు. అందుకే శ్రీగురుడు ఒక మ్లేచ్ఛరాజును కూడా అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము, ఆదరణ కలిగి ప్రవర్తించేలా చేశారు, కృతార్థుని చేశారు. తరువాత దత్తావతారాల చరిత్రల్లో ఈ అంశం ప్రబలమైంది. సద్గురు కృపకు పాత్రమైన వంశాలలో తరతరాలు ఆయన యందు దృఢభక్తి నిలిచి ఉండగలదని ఈ అధ్యాయాలలో చూచాం. అంతేగాక జన్మాంతరంలో కూడా వారి లౌకికమైన అభీష్టాలు ప్రసాదించడమే గాక మరలా సద్గురు సేవను ప్రసాదిస్తుందని ఈ అధ్యాయాలు 50, 51, 52 తెలుపుతాయి. సద్గురు నివాసం వలన పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయాలలో మనం తెలుసుకోగలం. అట్టి అనుభవాలెందరివో సద్గురు జ్యోతిలో చూడవచ్చు. క్షరము లేక నాశము లేని రూపం ధరించిన శ్రీగురు తత్వమే శ్రీ గురు చరిత్ర. దాని పారాయణం శ్రీగురు మానసిక పూజయే ధ్యానమే. ధ్యానమంటే సజాతీయ భావ పరంపర. నిత్య పారాయణ అనన్య చింతయే. దాని మననం అనుభవపూరితమైన పరమార్థ ప్రబోధమే. పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే. సత్సంగం వలన నిస్సంగత్వం, నిశ్చలతత్వం, జీవన్ముక్తి కలుగుతాయని శాస్త్రం. సాక్షాత్తు గురు సన్నిధిలో ఉండటమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకుని పారాయణ చేయాలి. అట్టి ఆసక్తి కూడా
సద్గురు కృపకు చిహ్నమే. పారాయణలు చేయాలి అనేటువంటి ఆసక్తి కూడా గురు కృప లేనిదే కలగదమ్మా. అది ఆ అని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నారు. కథారంభం. శ్లోకం ఏమిటి అంటే, పూర్వం దత్తవరాయాదాత్రాజ్యం స్ఫోటకరుఘరం మ్లేచ్ఛాయ దృష్టిం చేష్టం స శ్రీదత్త శరణం మమ. నామధారకుడు స్వామి పరమ పవిత్రమైన క్షేత్ర మాహాత్మ్యం చెప్పారు. మీరు వర్ణిస్తూ ఉంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లుగా ఉంది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడే దేవతలు, తీర్థాలు ఉంటాయి. ఈ సంగమము కృష్ణ పంచగంగ సంగమం వంటిది. ఇక్కడ పశుపక్ష్యాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి. ఇహ మానవుల సంగతి చెప్పాలా? దీని మాహాత్మ్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసం చేసే వారికి ముక్తి కరతలామలకమే. స్వామి, మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది. వాటిని ఇంకా వినాలని ఉన్నది, దయచేసి వినిపించండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, నాయనా, నీవు ధన్యుడివి. భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది. అటుపై కథ చెప్తాను వినుము. వైఢూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను విఘ్నుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సముడును. రజకుడి కథ వచ్చింది కావాలి. పూర్వజన్మ సంస్కారం వలన అతను మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు. అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో, రాజా, మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించటం మంచిది. ఇప్పుడు మీరు చేసేది మనం కలలోనైనా తలచరానిది. హిందువుల మత ధర్మం బోధించేవి ఏవి సత్యమైనవి కావు. రాజా, వారు అచేతనములైన శిలల్లోనూ అశ్వత్థాది వృక్షాలలోనూ దేవుడుంటాడు అంటారు. అలా తలంచటం మహాపాపమని మనం విశ్వసిస్తాం. కనుక వారిని సమానులుగా గౌరవించడం తగదు అనేవారు. రాజు, సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మాన్ని ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి భేద బుద్ధి భగవంతుని పట్ల అపచారమే గాక మన మతధర్మానికి కూడా కళంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు. ఇహ చేసేదేహీ లేక మంత్రులు ఊరకుండేవారు. మరి గత జన్మ వాసన చూసారా? రవిదాసు కథ కదా ఇది. మరికొందరు యవనమత గురువులు, రాజా, మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. వారితో రాజు, మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే 4 వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణకర్మలలో భేదముండటం మనం చూస్తున్నాం గదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే కాని ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు, ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు. కానీ అగ్నులైన పామరులు హృదయశుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్ద పెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. అది సగుణోపాసన, అది సగుణారాధన. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే గాని ధ్యేయం కాదని వారి మతమే చెబుతుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనపడదు, శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినమైన మనస్సులో ఈశ్వరభావం కలగదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథంలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే గనక
అవి స్వతః ప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే. వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళ వలనే పూజ్యులు అనేవాడు. ఒకప్పుడు విధివశానో దైవయోగం వల్లనో గాని ఆ మ్లేచ్ఛరాజుకు తొడ మీద పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువగా సాగింది. ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువైనాయి. చివరికతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుణ్ణి పిలిపించి దానికి నివారణోపాయం చెప్పమని కోరాడు. ఆ విప్రుడు, రాజా, నీవు యవనుడవు, నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయం గురించి, అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనీయరు. అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు. అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు. రాజా, నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి. తీర్థయాత్ర, దేవతారాధన, దానముల వలన కొన్ని పాపాలు, వ్యాధులు తొలగుతాయి. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం. సాధు దర్శనం వలన సర్వ పాపాలు, వ్యాధులు కూడా తొలగిపోతాయి. చివరకు అజ్ఞానమనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు. కనుక రాజా, నీవు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి. దాని వలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో ఎవరు ఏది కోరితే అదే లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ మ్లేచ్ఛరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజు అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తూ ఉండగా అతనికొక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకు నమస్కరించి తన పుండు గురించి, దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకుని ఇలా అన్నాడు. స్వామి, నేను మ్లేచ్ఛుడనని మీరు ఉపేక్షించవద్దు. నేను యవనుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడినే. నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలపండి అని ప్రార్థించినాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు. అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి, యోగీశ్వర, సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమంటిరి గదా, అందుకు తార్కాణమేమైనా దయతో వివరించండి అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు. నాయన, వెనుక వృషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడినాడు. ఆ కథ సవిస్తరంగా చెబుతాను వినుము. పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వసుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. అతను గృహస్థు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేశ్య ఇంటి వద్దనే త్రాగిపడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యవేళ వృషభయోగి అటుగా వెళుతూ ఉంటే ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకువెళ్ళి పూజించినారు. తరువాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాధు సేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయినాడు. మరుజన్మలో అతను దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడినాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది. కానీ అందువలన పట్టమహర్షి స్పృహ లేకుండా పడిందే గాని ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకి శరీరమంతా పుండ్లు లేచాయి.
రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు ఒళ్లంతా పురుగులు పడి చీము కారుతూ ఎంతో దుర్వాసన ఉండేది. పూర్వజన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడడం కూడా పాపమేనని తలచి రాజు వాళ్లను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు. అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలైనా క్రింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకుని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్లలో లేస్తూ పడుతూ తిరుగుతూ ఉండగా ఒకచోట కొందరు పశువుల కాపరులు కనపడితే వారిని త్రాగడానికి మంచినీళ్లు అడిగింది. అప్పుడు వాళ్ళు చెరువుకు వెళ్లే దారి చూపారు. అందులో నీరు త్రాగి అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె, అమ్మా, ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మీ రాజు ఎవరమ్మా అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలి చెంది ఆశ్రయం ఇచ్చాడు. అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతను చనిపోయినాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది. అదృష్టవశాత్తు సరిగ్గా అదే సమయానికి వృషభయోగి అచ్చటికి వచ్చారు. ఆయన ఆయన ఆ తల్లి శోకం విని, తల్లి, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టినవాడు ఎవరు, చనిపోయినవాడు ఎవరు? అతడెప్పుడైనా కంటికి కనపడ్డాడా? అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మ జీవుడు కర్మవశాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందినా ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది. కానీ అతను ఆత్మస్వరూపం కనుక అతడికి నాశనం ఉండదు. ఇహ శోకమెందుకు? త్రిగుణాల వలన అతడికి కర్మబంధం చుట్టుకుంటుంది. సత్వగుణం వలన దేవత్వము, రజోగుణం వలన మానవ జన్మ, తమోగుణం వలన తిర్యక్ జన్మలు కలుగుతాయి. త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే. కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషంగాని, చనిపోయిన వారిని గురించి దుఃఖంగాని పొందరు. అంతకంటే భగవన్నామస్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు గదా. అలా కాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా? ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చినాడు. ఆమె, ఓ మహాత్మా, నేనొక మహారాజుకు రాణినయ్యాక చివరకు నాకు ఈ గతి పట్టింది. అడవుల పాలైన నా వాళ్ళందరికీ దూరమైన బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను. అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి? స్వామి, కరుణార్ద్ర హృదయులైన మీరు చెప్పిన తత్వం అజ్ఞానినైన నాకెలా తెలుస్తుంది? ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వలె మీరు నాకు లభించారు. దేని వలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగీంద్రుని పాదాల మీద పడింది. ఆ యోగి కరుణార్ద్ర హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకుని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లారు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతను ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపాదృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మం ఇచ్చి, అమ్మా, నీవు నీ బిడ్డ ఇది ధరించండి. మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు, యశస్వి అయి భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కనుక ఓ రాజా, మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు. నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఇహ ఆశ్చర్యమేమున్నది అన్నాడు. అప్పుడు రాజు, స్వామి, నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకు ఎలా లభిస్తుందో దయచేసి తెల్పండి అని వేడుకున్నాడు. అప్పుడా సాధుపుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు. వెంటనే ఆ రాజు గణగాపురానికి బయలుదేరాడు.
సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి మ్లేచ్ఛరాజు వస్తాడు. అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు. మా మాహాత్మ్యం లోకమంతటా వెల్లడయింది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. మేమిక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్ఛులు కూడా వస్తారు. భక్తి సదాచారము లేని వారు కూడా పేరాశతో ఇక్కడకు వస్తారు. కనుక ఇంక మేము అంతర్ధానమవడం మంచిది. బహుధాన్యనామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది. ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి ఇహ ఈ చోటు విడిచి వెళ్ళిపోతాం అని నిశ్చయించుకున్నారు. ఒక రోజున ఆయన అచ్చటి భక్తులతో ఇచ్చటకు ఒక మ్లేచ్ఛరాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇండ్లకు వెళ్ళిపోండి, మేము గౌతమి యాత్రకు బయలుదేరుతాం అని చెప్పారు. భక్తులు, మహాత్మా, మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే. మీరు అండనుండగా ఇక్కడకు ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలగజాలదు. కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడకు పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు. కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని, ఇక్కడి సన్యాసి ఎక్కడున్నారు, దయచేసి ఆయనను చూపండి అని ప్రార్థించినాడు. అతన్ని చూచి యవనరాజు అక్కడకు రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు శంకించి అతనికేమీ చెప్పడం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, అయ్యలారా, నేను కూడా అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడనే. సంశయించక వారు ఎక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు. అతను పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానానికని సంగమానికి వెళ్ళారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకీ దిగి తన పరివారమంతటిని అక్కడే విడిచి తానొక్కడే త్వరగా సంగమానికి వెళ్లి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడినాడు. శ్రీగురుడు, ఓరి సేవకుడా, ఇన్నాళ్లకు కనిపించావేమి అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద భాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరమంతా రోమాంచితమైంది. అతడు ఏమేమో మాట్లాడబోయాడు గాని సంతోషంతో అతనికి ఒక్క మాట కూడా పెగలలేదు. కొంతసేపటికి అతను తెప్పరిల్లి, ప్రభు, మీరు మా శ్రీపాద స్వామియే, నేను మీ సేవకుడనైన చాకలినే. స్వామి, ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి? మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే. రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరచి ఎంత కాలం గడిపాను. ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు. చివరికి మీ ఎదుటకు వచ్చాక కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానమనే మహాసముద్రంలో నన్నిలా పడవుండనియ్యడం మీకు న్యాయమా? జరిగింది చాలు. ఇక నుండైనా మీ పాదాలు విడువను, నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీగురుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ఏదిరా, ఎక్కడరా నీ వ్రణం, చూపించు అని అనగానే అతడు తన తొడవంక చూచుకుని ఆ కురుపు మటుమాయమవడం చూచి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీరవదనులై, ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివి తీరా అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకుని చెప్పు అన్నారు. అప్పుడు ఆ రాజు, మీ దయ వలన సకలైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు మనుమలు కూడా కలిగారు. నా మనస్సు పూర్తిగా తృప్తిపడింది. కానీ భక్తవత్సల, మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు. స్వామి, ఓరి, సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన నీ మ్లేచ్ఛరాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు, మాకది తగదు అన్నారు. స్వామి, నేను మీ సేవకుడను, మీ రజకుడనుగాన ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే కదా. కర్మవశాన ఈ జాతిలో జన్మించినానే గాని నేను మీ సేవకుడనే కదా.
మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను, మనుమలను మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి వారి మీద, మా ప్రజల మీద ప్రసరింపచేయండి. మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్ళా వేళ్లా పడి బ్రతిమలాడుకున్నాడు. స్వామి, ఆహా, మా మాహాత్మ్యం వెల్లడవడం వలన నీచులు కూడా ఇంకెందరెందరో ఇక్కడకు వస్తారు. కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు. శ్రీగురుని అంగీకారం చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారినొక పల్లకీలో కూర్చుండబెట్టి వారి పాదుకలు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతని కేసి చూచి, నీవు కూడా గుర్రం మీద కూర్చుని ప్రయాణం చేయి, లేకుంటే లోకనింద పాలవుతావు. రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు అన్నారు. రాజు, బాబు, నేనింకెక్కడి రాజును? అంతకంటే ముందు మీ పాదసేవకుడనైన రజకుడనే గదా. పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వలననే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే. మానవ మాతృడనైన నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడనే. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, మనం చాలా దూరం పోవాలి. నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు. అతను శ్రీగురుణ్ణి, శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. మరికొంతసేపటికి స్వామి, నాయన, నీవు మ్లేచ్ఛుడుగా జన్మించినా మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు, సంతోషమే. కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే త్రికాలానుష్ఠానం సక్రమంగా చేసుకునడం వీలుపడదు. కనుక మేము ముందుగా వెళతాం. మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశ తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై వైఢూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చుని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడకు చేరి శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించినాడు. ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుని పోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి, నాయన, యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాం. మేమక్కడకు పోతాం. లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడకు వచ్చేస్తాడు. అతడిక్కడకు వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకు వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు. ఇంతలో అక్కడ యవనరాజు స్వామి అదృశ్యమవ్వగానే, అయ్యో, స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేనేం అపరాధం చేశాను? అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు గదా, అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి 40 క్రోసుల దూరంలో ఉన్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతను మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని, వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూచిన యవనులు అతన్ని అసహ్యించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించినందులకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగుకు ఆరతులు ఇప్పించటం, వింజామరులతో వీస్తుండటం చూసిన పురవాసులు స్వామిని చూచి, ఈయనెవరో భగవదవతారమే గాని మానవ మాతృలు కారు. లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు
అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అని అనుకుని ఆశ్చర్యపోయారు. ఢక్కా, మృదంగము మొదలైన వాద్యాల ఘోషతోనూ వందల కొలది ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతూ ఉండగా వందిమాగధులు ఎలుగెత్తి స్వామి కీర్తిని స్తుతిస్తూ ఉంటే అగరుధూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగునా లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోయాడు. చివరకు పల్లకీని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛము అయిన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలకు తీసుకొని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చుండపెట్టాడు. తరువాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక ప్రక్కన నుంచున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపురకాంతలు, రాజకుమారులు, కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరకతడు, స్వామి, నేను జన్మతః హీనుడనైనా తమ కృప వలన ఈనాటికి కృతార్థుడనయ్యాను. నేను కోరుకున్నవన్నీ నెరవేరినాయి అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి, ఓరి, నీకింకేమైనా కోరవలసినది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు. ఆ రాజు తనకింక నిరంతర గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కరలేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, అలా అయితే ఈ రాజ్యభారం నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు. మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడకు వస్తాం. నీకక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, స్వామి, అలా అయితే నాకు నిరంతరం గురునామస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమామరజా సంగమం చేరుకున్నారు. గంధర్వపురవాసులందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని ఎదురేగి, స్వామి, మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా చేతనమైపోయింది. తిరిగి మీ రాక వలన మరలా ప్రాణం వచ్చినట్లయింది అని ఆయనను స్తుతించి పూజించినారు. అప్పుడు స్వామి, బిడ్డలారా, మేము ఎక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు. ఈ పురం మాకు ఎంతో ప్రియమైనది. ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచేవారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతుంటాం. ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నిటికీ నిలయం కానున్నది. కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాం. అయినప్పటికీ భక్తులను రక్షించటం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాం. అలా గుప్తంగా ఉండటానికి కారణం, రానున్నది కష్టకాలం. ధర్మం రోజు రోజుకు క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు. పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్ఛరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు ఇక్కడకు వస్తారు. మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది. కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం అని అన్నారు. అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మలలాగా నిలుచుండిపోయారు. ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారం అటు తరువాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా. అందుకు నేనే సాక్షిని. నేటికి ఈ గంధర్వ నగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు నెరవేరుతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు. భుక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించినది ఏమున్నది అని. 50వ అధ్యాయం సంపూర్ణం. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం గ్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.